హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎన్కే హోమ్స్. మంచి ప్రైమ్ లొకేషన్లో రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్స్కి అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌసెస్ వచ్చేసరికి 2 ట్రిప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అండి. 2 హౌసెస్ అయితే మనకి సేల్స్కి అయితే ఉన్నాయి. సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ హౌసెస్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ కూడా మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్గా అయితే వస్తాయి. అండ్ ఇంకా ప్రాజెక్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి 2 హౌసెస్ అండి. 2 ట్రిప్లెక్స్ హౌసెస్, ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి, రెడీ టు మూవ్. అండ్ ఇది వచ్చేసరికి 230 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అండ్ సెకండ్ వచ్చేసరికి 210 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ట్రిప్లెక్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అండి. రెండైతే మనకి ఇక్కడ సేల్స్కి అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్ మొత్తం కూడా 30 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. చాలా పెద్ద సైజ్ రోడ్ అండి, మీకు 40 ఫీట్ రోడ్ లాగా అయితే కనిపిస్తుంది. ఇందులో మీకు 4 బెడ్రూమ్స్ విత్ లిఫ్ట్ ప్రొవిజన్తో అయితే మనకి ఈ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇంకా మీకు లోపల హౌస్ అనేది ఎలా ఉంటుందో చూపించేస్తాను. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ మీరు చూసుకున్నట్లయితే ఇది కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ మొత్తం కూడా మీకు గ్రెనైట్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చూడొచ్చు మీరు. ఇది మొత్తం బోరు సంపు కూడా ప్రొవైడ్ చేశారండి. బోర్ వచ్చేసరికి 600 ఫీట్లో అయితే బోర్ అయితే ఉంది. 400 ఫీట్లో వాటర్ అయితే ఉన్నాయండి. ఇంకా ఎంట్రన్స్లో మీకు మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం కూడా లివింగ్ ఏరియా, చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారండి. రెడీ టు మూవ్ హౌస్ అండి. ఇది ఆల్మోస్ట్ 90% వరకు అయితే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ 10% వర్క్ అయితే ఏదైతే ఉందో అదైతే వర్క్ అనేది జరుగుతుంది. సో ఇది చూసుకున్నట్లయితే కిచెన్ అండి. అండ్ కిచెన్లో కూడా మీకు ప్లాట్ఫామ్ మొత్తం కూడా గ్రానైట్తో అయితే ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఇచ్చారండి కిచెన్ కూడా. అండ్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ఎలా ఉంటుందో చూపించేస్తాను. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా మంచి వెంటిలేషన్తో అయితే ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు మీరు. పైన ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చేసారండి. సో ఇటు సైడ్ చూసుకున్నట్లయితే డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు. మీరు డ్రెస్సింగ్ ఏరియాలో కబోర్డ్ వర్క్ అయితే ఇక్కడ చేసుకోవచ్చండి. కబోర్డ్ వర్క్ చేయించుకోవడానికి ఇటు సైడ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్. చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారండి. చాలా పెద్దది అటాచ్డ్ వాష్రూమ్ కూడా. చూస్తున్నారు కదా, చాలా పెద్ద వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం కూడా వుడ్ వర్క్ చేయించుకోవచ్చండి. డ్రెస్సింగ్ ఏరియా చాలా స్పేషియస్గా అయితే బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ మీకు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఏరియా అయితే ఉందండి. చాలా చక్కగా ఉంటుంది. సిట్అవుట్కి మనకి స్కైతో ఉన్న సిట్టింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే లిఫ్ట్ కూడా ఉందండి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. చాలా స్పేషియస్గా చాలా పెద్ద లిఫ్ట్ పెట్టుకోవడానికి అయితే మనకి ఇచ్చారు. చూడొచ్చు మీరు. సో ఈ హౌస్ మొత్తం కూడా 4500 SFT సైజుతో ఉన్న ట్రిప్లెక్స్ విల్లా అండి. మీరు ఇంకా కిచెన్లో కనుక చూసుకున్నట్లయితే ఇటు వాష్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ స్టోర్ రూమ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు, అదైతే స్టోర్ రూమ్ అయితే వస్తుంది. సో ఇది మొత్తం కూడా కిచెన్ ఏరియా. 210 స్క్వేర్ యార్డ్స్లో చాలా స్పేషియస్గా చాలా చక్కగా అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో చూపించేస్తాను. కింద సింగిల్ బెడ్రూమ్ వచ్చింది కదా, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ అయితే వస్తుంది. అండ్ మీరు ఈ హౌస్లో చూసుకున్నట్లయితే మీకు సిట్టింగ్ ఏరియా కానివ్వండి, బాల్కనీ కానివ్వండి, మంచి వ్యూతో అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు చాలా స్పేషియస్గా ఉంది లివింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి చాలా స్పేషియస్ ఉందండి. జస్ట్ బెడ్ ఒక్కటే మీరు వేసుకోవచ్చు. డ్రెస్సింగ్ ఏరియాకి వచ్చేసరికి మీకు సపరేట్గా ఇచ్చారండి. ఇక్కడ మీరు వుడ్ వర్క్ అయితే చేయించుకోవచ్చు. ఇదైతే అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఎవ్రీ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఒక్కొక్కటి అనేది ప్రొవైడ్ చేశారు. ప్రతిదీ అటాచ్డ్ వాష్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారండి. ప్రతి బెడ్రూమ్కి కూడా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు. చూడొచ్చు మీరు. దానికి సపరేట్గా అయితే ఇచ్చారు. సో బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉందండి. మంచి వెంటిలేషన్ అయితే వస్తుంది. ట్రిప్లెక్స్ విల్లా అండి. ఇది 210 స్క్వేర్ యార్డ్స్లో ఒకటి, 230 స్క్వేర్ యార్డ్స్లో ఒకటి, మొత్తం 2 హౌసెస్ అయితే మనకి సేల్స్కి అయితే ఉన్నాయి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఇది వచ్చేసరికి బాల్కనీ అండి. బాల్కనీలో కూడా మీకు మంచి వ్యూ అయితే వస్తుంది. మీరు చూసుకున్నట్లయితే ఈశాన్యం సైడ్ అయితే మనకి పిల్లర్ కూడా ఇవ్వలేదండి.
ఈశాన్యం సైడు పిల్లర్ లేకుండా అయితే ఈ హౌస్ అనేది చక్కగా నీట్గా డిజైన్ చేశారు. సో ఇదొక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇది. చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారండి ఇది కూడా. మీకు ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ హౌసెస్ అనేది మనకి సేల్స్కి అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు మీకు సెకండ్ ఫ్లోర్ ఎలా ఉంటుందో చూపించేస్తాను. సెకండ్ ఫ్లోర్లో మీకు వచ్చేసరికి హోమ్ థియేటర్ అయితే వచ్చిందండి. హోమ్ థియేటర్ కూడా చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు, చూడొచ్చు మీరు. అండ్ సెకండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే మీకు ఇది చాలా యూనిక్గా అయితే డిజైన్ చేశారండి. సో ఇది వచ్చేసరికి మీకు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళటానికి వేయండి. మీరు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. ఇది మొత్తం కూడా బెడ్రూమ్ అయితే వస్తుంది. మీరు ఇది మల్టీపర్పస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. బెడ్రూమ్గా కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు హోమ్ థియేటర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఒకటి ఉందండి. సో ఇది అటాచ్డ్ వాష్రూము. మీరు చూసుకున్నట్లయితే మీకు బ్యాక్ సైడ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఆర్మీ ఏరియా అండి. లైఫ్ లాంగ్ మీకు ఆ న్యాచురల్ ఏరియా అనేది మీకు లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ కింద మీరు ఫస్ట్ ఫ్లోర్లో సోఫా వేసుకున్నట్లయితే వ్యూ అయితే బాగుంటుందండి. ఇది మొత్తం కూడా షో లైట్ అయితే వస్తుంది. చాలా అయితే మంచి యూనిక్గా అయితే డిజైన్ చేశారండి. సో 210 స్క్వేర్ యార్డ్స్లో రెడీ టు మూవ్ ట్రిప్లెక్స్ విల్లాస్ అండి. ఇవి 4500 SFT సైజ్ అయితే వస్తుంది. ఇదైతే ఓపెన్ టెర్రస్ అండి. అండ్ ఇంకా ఈ ట్రిప్లెక్స్ విల్లాస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అనుకుంటే సన్ సిటీ అండి. సన్ సిటీలో పద్మశ్రీ హిల్స్ అయితే వస్తుంది. నియర్ అప్పా జంక్షన్ అండి. ORR ఎగ్జిట్ నెంబర్ 18 అయితే వస్తుంది. మెయిన్ రోడ్ మీదకి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లోనే ఈ 2 హౌసెస్ అనేది మనకి సేల్స్కి అయితే ఉన్నాయండి. మంచి ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్స్కి ఉన్నాయి. చుట్టూ లొకేషన్ కూడా చూసుకోవచ్చండి మీరు. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడ. కన్స్ట్రక్షన్ క్వాలిటీ వైజ్ కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ప్రీమియం మెటీరియల్ అయితే యూజ్ చేసి వెరీ యూనిక్గా అయితే డిజైన్ చేశారండి ఈ 2 హౌసెస్. సో ఎవరికైతే ఈ హౌసెస్ కావాలనుకుంటారో వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి. అంతేకాకుండా మా దగ్గర డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ మీకు ఏ లొకేషన్లో కావాలనుకున్నా కూడా మా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. సో ఇవ్వండి ప్రాజెక్ట్ డీటెయిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.